ఒంగోలులో మాజీ మంత్రి బాలినేనితో భేటీ అయ్యారు అద్దంకి వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ శాప్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య. ఇటీవలే కృష్ణ చైతన్య తప్పించిన వైసీపీ అధిష్టానం హనిమిరెడ్డికి సీటుని కేటాయించింది. అయితే హనిమిరెడ్డి నియామకాన్ని కృష్ణ చైతన్యతో పాటు ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్ఛార్జ్ మార్పు నేపథ్యంలో కృష్ణ చైతన్య టీడీపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ నేతలతో చర్చలు సాగించినట్టు వార్తలొచ్చాయి. మరోవైపు బుధవారం కృష్ణ చైతన్య గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు చేశారు. ఆన్ క్వారీలో సోదాలు నిర్వహించిన అధికారులు సంతమాగులూరు మండలం మల్లాయిపాలెం క్వారీలోని రికార్డులని పరిశీలించారు. టీడీపీలోకి వెళ్తున్నారనే వార్తల నేపథ్యంలోనే ప్రభుత్వం గ్రానైట్ క్వారీలపై దాడులు చేయిస్తోందని కృష్ణ చైతన్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒంగోలులో మాజీ మంత్రి బాలినేనితో అరగంట పాటు ఏకాంతంగా భేటీ అయిన కృష్ణ చైతన్య పలు విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కు తనపై మంచి అభిప్రాయం ఉన్నా తనను ఇన్ఛార్జిగా తప్పించడంలో కొన్ని శక్తులు పనిచేశాయన్నారు కృష్ణ చైతన్య. అద్దంకి సీటు విషయంలో మరోసారి సర్వే చేయిస్తానని జగన్ తనకు హామీ ఇచ్చారన్న ఆయన ఇప్పటి వరకు వేరే పార్టీ నేతలతో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. సీటు విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తానన్నారు శాప్ చైర్మన్ కృష్ణ చైతన్య. ఎందుకంటే మొన్న 3 నెలల 4 నెలల క్రితం కూడా నన్ను పిలిచినప్పుడు గెలుపు దిశగా ఉన్నాం, తప్పనిసరిగా విజయం సాధించే దగ్గరకు వచ్చావు, కొద్దిగా పని చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తామన్నారు. అదేవిధంగా పని చేసుకుంటూ వెళ్తున్నాను నేను. మళ్ళీ సడన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకి మంచి అభిప్రాయం ఉంది నా మీద. మధ్యలో కొన్ని శక్తులు నేను ఇంతకుముందు చెప్పినట్టే వారి ప్రమేయంతో ఇదంతా జరిగింది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. లక్ష్మి, నిన్న బల్లికొరవ మండలము అక్కడ ఉన్నట్టు మల్లవరం గ్రామంలో ఉన్నటువంటి ఆర్నా గ్రానైట్స్ సంబంధించిన దానిపై దాడులు నిర్వహించడంపై అక్కడ మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణ చైతన్య ఈరోజు బాలినేని కలవడం చర్చాంశంగా మారింది. తన గ్రానైట్ కంపెనీ పైన ప్రధానంగా ఎందుకు దాడులు నిర్వహించారు, కారణాలు ఏంటనే ఒక కోణంలో ఈరోజు బాలినేనితో భేటీ చర్చించారని చెప్పేసి ఇప్పటికే కృష్ణ చైతన్య కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా అద్దంకి వైసీపీ రాజకీయాల్లో పరిణామాల్లో చూసినట్టు గతంలో మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ చైతన్య ఇటీవల తప్పించి ఆయన స్థానంలో హనిమిరెడ్డికి వైసీపీ అధిష్టానం అక్కడ స్థానం కల్పించడం జరిగింది. అనంతరం కృష్ణ చైతన్య అక్కడ తన స్థానాన్ని తప్పించడంపై చాలా తీవ్ర ఆవేదనగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పడతారన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం జగన్ జన్మదినోత్సవ సందర్భంగా అక్కడ పిలిపించి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఎటువంటి అక్కడ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించవద్దు, దీనిపైన మరోసారి సర్వే నిర్వహించి నీకు గెలుపు అవకాశాలుంటే అవకాశం కల్పిస్తామని చెప్పేసి తనకు మాట ఇచ్చినట్టు కూడా కృష్ణ చైతన్య చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే వాళ్ళు అంటే వైసీపీ అధిష్టానం చెప్పిన విధంగా 15 రోజుల్లో తనను పిలిపించి అమరావతిలో తాడేపల్లిలో మాట్లాడతామని చెప్పేసి ఒక మాట ఇచ్చారు. కానీ నెల రోజులు దాటుతున్నా కూడా ఇప్పటికీ కూడా సర్వే నిర్వహించలేదు, తనను పిలవలేదు, దీనిపైన చర్చించలేదని చెప్పేసి ఒక ఆవేదన అయితే ఈ రోజు వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు కూడా తన కుటుంబం అంటే తన తండ్రి అయినటువంటి చెంచు గరిటయ్యతో పాటు తాను కూడా వైసీపీలోనే ఉంది. అప్పటి నుంచి కూడా పార్టీ లైన్ ఎప్పటికీ కూడా దాటలేదు. ఇప్పుడు కూడా మేము పార్టీలోనే ఉన్నాం తప్పితే ఏ పార్టీతో కూడా మేము చర్చించలేదు, తనను తీసేసినా కూడా పార్టీలో దాటలేదని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే వైసీపీ అధిష్టానం తీసుకుపోయే నిర్ణయం ప్రకారమే తన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఏది జరుగుతుంది ఏది జరగదు అనే చెప్పడానికి ఏమీ లేదు, ఏదైనా జరగదు అనే ఒక సంకేతం అయితే స్పష్టంగా ఇచ్చాడని చెప్పి ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శంకర్.